హాయ్ హలో అందరూ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు బాలాజీ టెకప్. సో మనం ప్రీవియస్ వీడియోలో పాయింటర్ సపోర్ట్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఈ వీడియోలో వచ్చేసి మనం ఎంబెడెడ్ సిస్టమ్ ఫ్రెండ్లీ అనే ఫ్యూచర్ గురించి మాట్లాడబోతున్నాం. ముందుగా మనం ఇప్పటివరకు చాలా ఫ్యూచర్స్ గురించి తెలుసుకున్నాం కదా. సో అలాగే ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ అండ్ పవర్ఫుల్ ఫ్యూచర్ ఇన్ ద సి లాంగ్వేజ్. ఎందుకంటే సి లాంగ్వేజ్ అనేది ఎంబెడెడ్ సిస్టమ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే ఎంబెడెడ్ సిస్టమ్కి చాలా సూటబుల్ అయిన భాష కాబట్టి మనం ఎంబెడెడ్ సిస్టమ్ ఫ్రెండ్లీ అని అంటున్నాం. ఇక్కడ ఫ్రెండ్లీ అంటే సి లాంగ్వేజ్ అనేది ఎంబెడెడ్ సిస్టమ్కి సూటబుల్ అయిన భాష కాబట్టి మనం ఫ్రెండ్లీ అంటున్నాం. ఓకే అండి, ఇక్కడ నేను కొన్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ రాసా. దాంతో మనం ఎంబెడెడ్ సిస్టమ్ అంటే ఏంటి అని క్లియర్గా అర్థం చేసుకుందాం. ఓకే అండి, మనం ముందుగా ఈ ఎంబెడెడ్ సిస్టమ్ అంటే ఏంటి అని టెక్నికల్ ఎగ్జాంపుల్ని అర్థం చేసుకుని తర్వాత ఈ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ గురించి మనం నీట్గా తెలుసుకుందాం. ఓకే అండి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంబెడెడ్ సిస్టమ్ అంటే ఏంటి? ఓకే, ఇక్కడ ఏమంటున్నామంటే ఎంబెడెడ్ సిస్టమ్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. ఓకే అండి, డిజైన్ టు పర్ఫామ్ ఏ స్పెసిఫిక్ టాస్క్. సో మనం ఏమంటున్నామంటే ఎంబెడెడ్ సిస్టమ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంబినేషన్ ఆఫ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. ఓకే అండి, ఇక్కడ హార్డ్వేర్స్ అంటే ఏమేమి వస్తాయి? లైక్ సెన్సార్స్, ఓకే, మదర్ బోర్డ్స్, ఇవన్నీ వస్తాయి. సాఫ్ట్వేర్ అంటే మనం ఇప్పుడు ఏదైతే భాష నేర్చుకుంటున్నామో అదే సి లాంగ్వేజ్. ఓకే, ఈ హార్డ్వేర్ ప్లస్ సాఫ్ట్వేర్ కలిపి ఒక స్పెసిఫిక్ పనిని చేస్తుంది. ఓకే అండి, దాన్నే మనం ఎంబెడెడ్ సిస్టమ్ అంటున్నాం. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా అంటున్నాం, యూజర్లీ రన్నింగ్ అనే మైక్రో కంట్రోలర్ ఆర్ మైక్రో ప్రాసెసర్. అంటే ఏమంటున్నాం అంటే ఈ ఎంబెడెడ్ సిస్టమ్ అనేది మేజర్లీ మైక్రో కంట్రోలర్ ఆర్ మైక్రో బేస్డ్ ఉంటుంది అనమాట. ఓకే అండి, అంటే మైక్రో కంట్రోల్ని మేజర్గా యూజ్ చేసుకుని పనిచేస్తుంది అనమాట. ఓకే అండి, మీలో చాలామంది మైక్రో కంట్రోల్ చూసే ఉంటారు. ఇంత చాలా స్మాల్గా ఉంటుంది ఇట్లా. ఓకే అండి, ఈ మైక్రో కంట్రోల్. సో ఎంబెడెడ్ సిస్టంలో మేజర్గా ఇలా మైక్రో కంట్రోల్ని యూజ్ చేసుకుని మనం వర్క్ చేస్తాం. ఓకే అండి, ఇక్కడ ఇప్పుడు ఇంకొన్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ రాసా. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఈ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ని డిస్కస్ చేద్దాం. ఓకే అండి, ముందుగా వాషింగ్ మిషన్. సో మనం ఏమన్నామండి, ఇక్కడ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ డిజైన్ టు పర్ఫామ్ ఏ స్పెసిఫిక్ టాస్క్ అంటున్నాం. అంటే ఒక స్పెసిఫిక్ పనిని మాత్రమే చేస్తుంది. ఇక్కడ మనం వాషింగ్ మిషన్ తీసుకుంటే వాషింగ్ మిషన్ యొక్క పని ఏంటి? టు వాష్ ద క్లాత్స్. అంటే వాషింగ్ మిషన్ ఓన్లీ బట్టలు ఉతకడానికి మాత్రమే ఉపయోగిస్తాం. అంటే స్పెసిఫిక్ పని చేస్తుంది కదా. సో ఇక్కడ మనం మీలో చాలామంది చూసే ఉంటారు. సో కొన్ని బటన్స్ ఉంటాయి, నార్మల్ మోడ్, స్ట్రాంగ్ మోడ్, తర్వాత వాష్ రిన్స్, డ్రై మోడ్ అని. ఇవన్నీ మనం బటన్ ఎప్పుడైతే ప్రెస్ చేస్తామో అప్పుడు ఆ ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. అంతే కదండి, ఆ ప్రోగ్రాము ప్లస్ హార్డ్వేర్ రెండు కలిపి ఒక స్పెసిఫిక్ పనిని అనేది చేస్తుంది. దాన్ని మనం ఇక్కడ ఎంబెడెడ్ సిస్టమ్ అని అంటున్నాం. ఓకే అండి, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, మైక్రోవేవ్ ఓవెన్. సో మన ఇంట్లో మైక్రోవేవ్ ఓవెన్ని చూసింటాం. మేజర్గా మైక్రోవేవ్ ఓవెన్ యొక్క మెయిన్ పని ఏమంటే టు ప్రిపేర్ ఆర్ టు హీట్ ద ఫుడ్. ఓకే అండి, మనం సపోజ్ ఏదైనా ఎగ్ పఫ్ కానీ ఏదైనా బన్ కానీ చేసుకోవాలనుకుంటే మనం చేసుకోవచ్చు. ఓకే అండి, అలాగే మనం ఎప్పుడో మార్నింగ్ చేసిన ఫుడ్ ఈవినింగ్ కల్లా చల్లగా అయిపోయి ఉంటుంది. ఓకే, దాన్ని మళ్ళీ వేడి చేసుకుని తినాలంటే మైక్రోవేవ్ని యూజ్ చేసుకుంటాం. ఇక్కడ కూడా మనం మైక్రోవేవ్ మీద కొన్ని బటన్స్ చూస్తాం, స్టార్ట్, స్టాప్. ఓకే, కొన్ని స్పెసిఫిక్గా బటన్స్ కూడా ఇచ్చింటాడు. అంటే పఫ్ చేసుకోవాలంటే పఫ్కి సంబంధించిన బటను, అట్లా కొన్ని బటన్స్ ఇస్తాడనమాట. అంటే ఎప్పుడైతే ఆ బటన్ ప్రెస్ చేస్తామో దాని రిలేటెడ్ ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. ఎలా? ఆ మైక్రోవేవ్లో ఒక మైక్రో కంట్రోల్ ఉంటుంది కాబట్టి. ఓకే, అందుకే హార్డ్వేర్ ప్లస్ సాఫ్ట్వేర్ అని అంటున్నాం. ఆ మైక్రో కంట్రోలర్ అనేది ఏం చేస్తుంది? ఒక స్పెసిఫిక్ టాస్క్ని పర్ఫామ్ చేస్తుంది. ఓకే, బేస్డ్ ఆన్ ద యూజర్ ఇన్పుట్. ఓకే, అలా ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, టీవీ రిమోట్. టీవీ రిమోట్ కూడా ఒక పార్ట్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమే. ఓకే, ఎందుకంటే ఇక్కడ కూడా మనం సపోజ్ కన్సిడర్ ఇది టీవీ రిమోట్ అనుకోండి. అఫ్ కోర్స్ ఇది డెస్టరే, బట్ కన్సిడర్ టీవీ రిమోట్. ఓకే, ఇక్కడ కూడా మనం చాలా బటన్స్ చూస్తాం, ఆన్, ఆఫ్, తర్వాత ఛానల్ ఇంక్రీజ్, ఛానల్ డిక్రీజ్, వాల్యూమ్ ఇంక్రీజ్,
వాల్యూమ్ డిక్రీజ్, ఫేవరెట్ ఛానల్ ఏది, అలా మనం చాలా బటన్స్ చూస్తాం. సో ఎప్పుడైతే మనం బటన్ ప్రెస్ చేస్తామో అకార్డింగ్ టు దట్ మనకి టీవీలో చేంజెస్ అనేది జరుగుతుంటుంది కదా. బట్ ఈ రిమోట్ యొక్క మెయిన్ పని ఏంటి? ఏదైతే యూజర్ ఆపరేట్ చేయాలనుకుంటున్నాడో దాన్ని టీవీకి సెండ్ చేయడం, అంతే. ఒకే ఒక పని. సో కంట్రోల్ ద టీవీ, అంతే. ఈ రిమోట్ యొక్క ఒకే ఒక పని ఏమంటే కంట్రోల్ ద టీవీ, అంతే. సో ఒక స్పెసిఫిక్ టాస్క్ని చేస్తున్నాం. ఈ రిమోట్లో కూడా ఒక మైక్రో కంట్రోలర్ అనేది ఉంటుంది. ఓకే అండి. సో అది ఇప్పుడు మనం టెక్నికల్ ఎగ్జాంపుల్తో ఈ పాయింట్స్ డిస్కస్ చేద్దాం. ఓకే అండి. యూసేజ్ ఆఫ్ లెస్ మెమరీ అంటే ఏమంటున్నాం అంటే తక్కువ మెమరీతో ఎక్కువ అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేయడం. ఓకే అండి. అంటే ఇక్కడ వాషింగ్ మిషన్ కానీ, మైక్రోవేవ్ కానీ, టీవీ రిమోట్ కానీ ఇక్కడ మనకి పెద్ద పెద్ద కంప్యూటర్ని పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఓఎస్ కూడా అవసరం లేదు. ఓకే అండి. జస్ట్ ఒక స్మాల్ మైక్రో కంట్రోలర్ ఫిట్ చేస్తే అదే పని చేసుకుంటుంది. అంటే లిమిటెడ్ రిసోర్సెస్, చాలా తక్కువ రిసోర్సెస్తో మనం మన పనిని చేసుకుంటాం కదా. అలాగే ఫాస్ట్గా కూడా ఉంటుంది, అంతే కదండి. ఒకే ఒక్క పని కాబట్టి చాలా ఫాస్ట్గా చేసేస్తుంది. ఇంకోటి ఫుల్ కంట్రోల్ ఆఫ్ హార్డ్వేర్తో మనకి ఫుల్ కంట్రోల్ ఉంటుంది కదండి. సో ఇక్కడ మనం కంప్యూటర్స్ అంటే పెద్ద పెద్ద ఓఎస్లు అవన్నీ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక మైక్రో కంట్రోలర్ ఉంటే చాలు. ఓకే అండి. ఇప్పుడు మైక్రో కంట్రోలర్ అంటే ఏంటి, మైక్రో ప్రాసెసర్ అంటే ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. ఓకే అండి. ఇక్కడ నేను డిఫరెన్సెస్ రాశాను. అదేంటంటే మైక్రో ప్రాసెసర్ యూనిట్, మైక్రో కంట్రోలర్ యూనిట్. మైక్రో ప్రాసెసర్ అంటే ఓన్లీ సిపియు మాత్రమే ఉంటుంది. ఓకే. మిగిలినవి మనం ఎక్స్టర్నల్గా కనెక్ట్ చేసుకోవాలి. ర్యామ్ కానీ, రోమ్ కానీ, ఇట్లా ఎట్సెట్రా మనం మిగిలిన ఐటమ్స్ని మనం ఎక్స్టర్నల్ నుంచి కనెక్ట్ చేసుకుంటాం కదండి. దాన్ని మనం ఎంపీయు అంటున్నాం, అంటే మైక్రో ప్రాసెసర్ యూనిట్. ఇది మేజర్గా కంప్యూటర్ సిస్టంలో యూజ్ చేస్తుంటాం. ఓకే. అదే ఇక్కడైతే అదే మైక్రో కంట్రోలర్ యూనిట్లో సిపియు, ర్యామ్, రోమ్, ఇన్పుట్ అవుట్పుట్ డివైసెస్ ఆల్ ఇన్ వన్ చిప్. ఓకే అండి. అంటే అన్నీ కలిపి ఈ యొక్క స్మాల్ చిప్లోనే ఉంటాయి అన్నమాట. మళ్ళీ మనం ఎక్స్టర్నల్గా కనెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అందుకే మనం ఎంబెడెడ్ సిస్టంలో ఈ మైక్రో కంట్రోలర్ని యూజ్ చేస్తాం, ఎందుకంటే ఇవన్నీ సపోర్ట్ చేస్తుంది కాబట్టి. అందుకే మనం ఇక్కడ ఏమంటున్నాం, యూజ్డ్ ఇన్ ఎంబెడెడ్ సిస్టమ్స్. ఓకే అండి. ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎంబెడెడ్ సిస్టమ్ అంటేనే మనకి ఫస్ట్ మైండ్లో రావాల్సిన పాయింట్ ఏంటంటే మైక్రో కంట్రోలర్. ఓకే. మనం ఎంబెడెడ్ సిస్టంలో మనం మేజర్గా మైక్రో కంట్రోలర్ని యూజ్ చేసుకుని వర్క్ చేస్తాం. ఓకే అండి. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ రాసా, సింపుల్గా అర్థం చేసుకుందాం. ఒక సింపుల్ కొటేషన్ రాసా. ఓకే అండి. ఏమంటున్నా అంటే ఆల్ ఎంసీయూస్ ఆర్ ఎంపీయూస్, అంటే ఆల్ మైక్రో కంట్రోలర్స్ ఆర్ మైక్రో ప్రాసెసర్ యూనిట్స్, బట్ నాట్ ఆల్ మైక్రో ప్రాసెసర్ యూనిట్స్ ఆర్ మైక్రో కంట్రోలర్ యూనిట్స్. మీరు ఒకసారి క్లియర్గా చదవండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఏమంటున్నా అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇది ఒక స్మార్ట్ ఫోను, ఇది ఒక జస్ట్ బటన్ మొబైల్. ఓకే అండి. సో మనం ఏమంటున్నా అంటే అన్ని స్మార్ట్ ఫోన్స్ ఆర్ ఫోన్స్, బట్ నాట్ ఆల్ ఫోన్స్ ఆర్ స్మార్ట్ ఫోన్స్. అర్థమైందండి. సో ఏమంటున్నా అంటే అన్ని స్మార్ట్ ఫోన్స్ మొబైల్ ఫోన్ అవ్వచ్చు, కానీ ఇలా అవ్వచ్చు, కానీ అన్ని మొబైల్ ఫోన్స్ స్మార్ట్ ఫోన్ అవ్వవు. ఇది వచ్చేసి కీప్యాడ్ అయిపోయి, ఇది వచ్చేసి స్మార్ట్ ఫోన్ అయిపోయి. ఓకే అండి. అంటే ఏమంటున్నా అంటే అన్ని స్మార్ట్ ఫోన్లు మొబైల్ ఫోన్ అవ్వచ్చు, అంటే చిన్న కీబోర్డ్ ఫోన్లు అవ్వచ్చు, బట్ అన్ని కీబోర్డ్ ఫోన్లు స్మార్ట్ ఫోన్ అవ్వలేవు. అదే అంటున్నాడు. అంటే ఏమంటున్నామంటే ఈ మైక్రో కంట్రోలర్ యూనిట్లో సిపియు ఉంది కాబట్టి ఈ ఎంసీయూ కెన్ బి ఏ ఎంపీయూ. అదే కదా, ఎంసీయూ కెన్ బి ఎంపీయూ, బట్ ఎంపీయూ ఆల్ ఎంపీయూస్ కెనాట్ బి ఎంసీయూస్. ఎందుకంటే దీంట్లో ఓన్లీ సిపియు మాత్రమే ఉంది, మిగిలినవన్నీ మనం ఎక్స్టర్నల్ కనెక్ట్ చేసుకోవాలా. కానీ దీంట్లో సిపియుతో పాటు అన్నీ ఇంటర్నల్గా కనెక్ట్ అయి ఉన్నాయి. అదే ఇక్కడ అంటున్నాడు. మీరు ఈ స్టేట్మెంట్ని క్లియర్గా చదవండి, మీకు బాగా అర్థమవుతుంది. ఓకే అండి. సో ఇంతే అండి. సో ఎంబెడెడ్ సిస్టమ్ ఫ్రెండ్లీ అంటే ఏంటో మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నా. సో మనం మిగిలిన ఫీచర్స్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అప్పటి వరకు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.